అంటే నేనంటాను, మన సమస్యను చూసి దేవుడు ఊరుకునే దేవుడైతే కాదు. మనుషులు ఏమంటారు తెలుసా? ఈ సమస్యలు ఎప్పుడు ఉండేవేనండి, బాధలు ఎప్పుడు ఉండేవే, ఈ రోజు ఉంటాయి రేపు అది కూడా మనం బ్రతుకున్నంత కాలమే కదా అని నీరుగా వచ్చేమో. కానీ మన దేవుడు మన మీదకి లేచేవారని, మన మీదకి ఏ సమస్య అయినా కావచ్చు, ఏ ఉపద్రవమైనా కావచ్చు. అందుకని అపోస్తలుడైన పౌలు అంటారు, రోమీయులకు రాసిన పత్రికలో ఆయన ఏమంటాడంటే స్పష్టంగా, అయ్యా నేను ఇవన్నీ చూసినవే. అయితే ఇప్పుడు నేను మాట చెప్పాలనుకుంటూ ఉన్నాను. ఏమంటాడు తెలుసా? అయ్యా శ్రమ అయినను, హింస అయినను, బాధ అయినను, ఉపద్రవమైనను ఏదైనా సరే నీ ప్రేమలో నుండి నన్ను ఎవరు వేరు చేయలేదు. హల్లెలూయా. మీరు ఏ భక్తి జీవితాన్ని అయితే దేవుని సన్నిధిలో కట్టుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నారు, ఆ భక్తి జీవితాన్ని బెసకకుండా దేవుని సన్నిధిలో దృఢ నిత్యత కలిగి దేవుని సన్నిధిలో మీరు కొనసాగినప్పుడు ఎన్ని సమస్యలు వచ్చినా వెన్ను తిరిగి చూడొద్దు. ఒకవేళ వెన్ను తిరిగి చూస్తే లోతు భార్య వల్ల మనం కూడా ఆగిపోవాల్సి వస్తుందేమో, మనము కూడా భక్తులు నీరు గారిపోవాల్సి వస్తుందేమో. ఖచ్చితంగా లోకంలో ఉండే సమస్యలు మనల్ని వెనక్కి లాగుతాయి. శత్రువు నిన్ను ఎగతాళి చేసే పరిస్థితి, ఇంతేనా నీ దేవుడు చేసే కార్యాలు, ఇంతేనా నీ దేవుడు నీకు ఇచ్చేటువంటి ఆశీర్వాదాలు అని ఏ స్వరము మీకు వినబడుతున్నా దేవుని సన్నిధిలో చెప్పండి, అయ్యా ఇది నీ స్వరం అయితే కాదు. హల్లెలూయా. నిన్ను వెనక్కి లాగేది దేవుని స్వరము కాదు. దేవుని స్వరం ఎప్పుడు కూడా మనల్ని ముందుకు నడిపించడానికి ఇష్టపడతారు, మనల్ని ప్రోత్సహించడానికి ఇష్టపడతారు, మనల్ని ధైర్యపరచడానికి ఇష్టపడతారు. బైబిల్ గ్రంథములో ఏ వచనము కూడా దేవుని వాక్కు వెలువడిన ప్రతి మాట కూడా నీ జీవితం ఇంతే అని ఎక్కడ రాయబడలేదు, నీ బ్రతుకు ఆశీర్వదించబడదు అని ఎక్కడ రాయబడలేదు. ఎక్కడ రాయబడింది అంటే దేవునికి ఆయాసకరంగా జీవించిన వారిని దేవుడు ఆయా సందర్భంలో హెచ్చరించాడు. అది సర్వసాధారణంగా జరిగేదే. సో మనము ఎప్పుడైతే దేవుని సన్నిధిలో అయ్యా నా బ్రతుకుని నేను సరి చేసుకుంటాను అని ముందుకు కొనసాగిపోతే ఖచ్చితంగా దేవుడు నా జీవితాన్ని శత్రువు మీద విజయాన్ని పొందే వీరులుగా నిలబెట్టాలనుకుంటున్నాడు. ఎంతమంది దేవుని సన్నిధిలో అయ్యా నా మీదకి లేచేవారు అనేకులు ఉన్నారయ్యా, నా మీదకి ఎన్నో రీతులుగా అపవాదిగాడు నన్ను ప్రతి క్షణము ప్రతి నిమిషము నన్ను వెనక్కి లేవడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. కనుక ఒకసారి నా వైపు చూడవా అని దేవునితో చెప్పండి. దైవజనుడైన మోషే ఎలుగెత్తి పాడుతూ ఉన్నాడట. ఎంత అద్భుతం!